ఈ రోజు ఏదో అనుకొని పోతే ఇంకోటేదో అయింది. ఏమైందిరా? ఉన్న 20 మంది కూడా లైన్ లో ఉండకుండా తోసుకుంటుర్రు, ఏదో అన్నదానాల కాడ ఇస్త్రా కోసం తోసుకున్నట్టు. స్వాతంత్ర వీరుల్లా కొట్లాడి ముందుకొస్తే ఇప్పుడు లంచ్ టైం అంటుండు. మనం కొంచెం సేపు అడుక్కున్నామన్నమాట, అన్న అన్న ఇది ఒకటి చూడన్నా అని. అడుక్కోవాలా? కానీ అన్న మంచి మర్యాదగా బయటకు మింగి అన్నాడు. అదే మంచితనంతో బయటికైతే వచ్చేసా, లేకుంటే కూసున్న కుర్చీ తీసి నా మీద మింగేటోడి. ఈ మింగులు తిన్న ప్రాణానికి ఆకలైతుందని మన్నోళ్లతో కలిసి ఫిష్ ఫ్రై తిన్నికైతే పోతున్నా. దారిలో పిల్లలు లేని తల్లి కనిపించింది. అదే కాయలు లేని రేగ్గాయ చెట్టు. ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత సంతోషంగా వెళ్ళా తిందమని, కానీ చెట్టు మీద కాయలు లేవు. ఏం బతుకురా నీది? ఏ ముహూర్తంలో పుట్టావురా? ఏమాత్రం బాధపడకుండా ఇవన్నీ మనకు అలవాటే అనుకుని పదండి ముందుకు పోదాం పోదాం పైకి అనే మోటివేషన్ తో నా ప్రయాణాన్ని ముందుకు సాగించా. సూయి లేకుండా పడి ఉన్న చేపలను ఫ్రెష్ అని చెప్పి అమ్మేస్తుంటే మనం కూడా సూయి లేకుండా 2 కేజీలు తీసుకున్నాం అన్నమాట. వాటిని మంచిగా స్నానం చేపించి వీర తిలకం పెట్టి వచ్చే జన్మలో మళ్ళీ పుడతావురా భైరవ అనేసి కట్ చేపించేశాం. కట్ చేసిన వాటికి మంచిగా ఉప్పు కారం దట్టించి సరసర కాలేని నూనెలో వేయించినాం. వేయించిన చేపల్ని మంచిగా ప్యాక్ చేపించి నది ఒడ్డుకైతే పోతున్నాం. టేస్ట్ మాత్రం ఏకదమ్ ఉంది. అబ్బా సూపర్ గా ఉందండి. తినుకుంటూ అలా సన్సెట్ ని చూస్తుంటే వచ్చే ఫీలే వేరు.